హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో 16/2/24 జరిగిన శ్రీ శ్రీనివాస దివ్య కళ్యాణ మహోత్సవం తిలకించండి. ఈ కళ్యాణం గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 30,000 మంది వచ్చి తిలకించారు. భక్తులందరికీ ఏర్పాట్లు చక్కగా చేశారు. భక్తులందరికీ తిరుపతి లడ్డు మరియు టిఫిన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అఖిలాంటి కళ్యాణానికి సాదర స్వాగతాన్ని పలుకుతూ శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మహాలక్ష్మి దంపతులకు స్వాగతాన్ని శుభ స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. పువ్వుల బుట్టలు పండ్ల బుట్టలతో తరలి వచ్చిన మహిళామూర్తులందరికీ కూడా ఘన స్వాగతాన్ని సౌభాగ్య స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. Nidana
సహ కుటుంబానా కళ్యాణానికి చూడడానికి వచ్చే మీరందరూ కూడా మీ గోత్రాన్ని మీ పేరుని ఒక్కసారి మననం చేసుకోండి. ఇక్కడ రాని వారి పేరు గోత్రాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకొని ఆచార్య స్వామి వారు సంకల్పాన్ని మీ అందరి చేత చెప్పించడం జరుగుతుంది. అందరూ చెప్పండి. భగవతః భారద్వాజపుత్రోత్పత్స్య వైభవ వెంకటేశ్వర స్వామి భగవత్ ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సంకల్పిత పాణిగ్రహణ మహోత్సవ జన్మనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక త్రిభువనాధీశాయ ఆదిమధ్యాంతరహితస్య అగణితానేక దివ్యవతారస్య జ్ఞానబలైశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య అసంఖ్యేయ కళ్యాణ గుణగణస్య వైకుంఠసేనాఖ్యం దేవం సోత్రవరీహకం శ్రీమదే విశ్వక్షేణాయ నమః ప్రదద్విష్ణరిత్యాసనం శ్రీమదే విశ్వక్షేణాయ నమః త్రేణిపదే నిపాత్యం శ్రీమదే విశ్వక్షేణాయ నమః పాదయోః పాద్యాన్ సమర్పయామి విష్ణోః కర్మాణిత్యర్ఘ్యం శ్రీమదే విశ్వక్షేణాయ నమః తయోః అజ్ఞాన సమర్పయామి షట్టాదేవింద ముఖే ఆచమనీయం. దేవుడికి నమస్కారం చేయండి. రథసప్తమి గడియలలో ఆ చేతులు మొక్కే చేతులు సంధ్యా సమయంలో స్వామి పాదాల దగ్గరికి చేరుగాక అని కోరుకుంటూ ఉన్నాను. అలాగే రథసప్తమి అనగానే శ్రీకూర్మ క్షేత్రానికి దగ్గరగా ఉండే అరసవిల్లి సంధ్యా సమయం అవుతోంది. ఒక్క నమస్కార ప్రియో భాస్కర అన్న భగవతో దేవదేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య హవ్యదాయ
निक्षिप्य पंचत्वं पंचवल्लभा निक्षिप्य या फलनिर्दवल्लभपुरविन्यस्य शन्नो देवेरिदमन्त्रेण अथर्वणवेदपुरुषमावाहयामि స్వామి పరివేష్టితుడైన శ్రీ రంగరాయ కళ్యాణ వేదిక దగ్గర మీ అందరినీ చూసి ఏ విషయాన్ని ప్రచోదన చేస్తే ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆచార్య స్వాములు 4 దిక్కులలో ఉండే వేద పురుష ఆరాధన పూర్తి చేశారు. ఇప్పుడు వేదికని మీరు గమనిస్తే మధ్యస్థానంలో స్వామివారికి కుడి చేతి భాగంలో అన్నమయ్య సంకీర్తనల సమ్మేళనంతో శ్రీమాన్ చైతన్య సోదరులు శిష్య బృందం చేస్తున్న సంకీర్తన విశాఖపట్నం వాస్తవ్యులు. అన్నమయ్య పాట వెంకటేశ్వర స్వామికి ఊరట. జనపదాల రసర్గ రమణీయ తెలుగు నుడికారపు సొగసులను రంగరించి రాగ భావ సౌధాలతో పదకవితకు పట్టాభిషేకం చేసిన వాగ్గేయకారుడు అన్నమయ్య. తెలుగువాడిగా పుట్టి పాటని ప్రపంచానికి చాటి చెప్పి విశ్వవ్యాప్తమై తెలుగు భాషని ప్రపంచవ్యాప్తం చేసిన అన్నమయ్యకు మన కర్తాల ధ్వనులు అవసరం. మన భాష మీద మనకున్న ప్రేమకి నిదర్శనం. అక్కడే అర్థమైపోయిందండి. గోవిందా అన్నారండి. ఏది ఏమైనా సరే ఎప్పుడూ కూడా స్వామి పక్షాన్నే మా భక్తులందరూ ఉంటారు. ఏమంటే ఇందులో చాలా మంది చూసిన పార్టీలు మార్చేస్తున్నారు. పురుష పక్షం అన్నప్పుడు కూడా చేతులు ఎత్తారు, స్త్రీ పక్షం అన్నప్పుడు కూడా చేతులు ఎత్తేసారు. గారు మీకు తెలియదేమో, కాకినాడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చెప్పిన మాటకి చప్పట్లు కొట్టేస్తున్నారు, మేము చెప్పిన మాటకి చప్పట్లు కొట్టేస్తున్నారు. మీరు చప్పట్లు కొట్టి ఆనందపడే వేడుకలో మీ దగ్గరున్న రసహృదయాన్నంతటినీ వాళ్ళు దొంగలించడంలో, ఆ రసహృదయాన్ని ఆస్వాదించడంలో నేర్పరి కలిగిన వాళ్ళు కాకినాడ ప్రజలు.
సగూఢ జీలకర్ర మిశ్రమం. ఇవాళ మహోత్సవంలో జీలకర్ర బెల్లాన్ని పెట్టారు. అంటే కళ్యాణంలో సగూఢ జీలకర్ర మిశ్రమాన్ని పెట్టడం ఒక ఘట్టం, మంగళసూత్ర ధారణ ఒక ఘట్టం, పాణిగ్రహణం అని చేతిలో చెయ్యి వేసి పెట్టించడం పాణిగ్రహణం. ఆ కళ్యాణ గడియలలో వెంకటేశ్వర స్వామి శిరస్సు మీద సగూఢ జీలకర్ర మిశ్రమాన్ని ధరిస్తే ఏ జన్మలో చేసుకున్న విశేషమో, కళ్యాణం ప్రారంభం అని అనుకున్న దగ్గర నుంచి స్వామితో ఉండే అనుబంధం వాళ్ళందరితో కళ్యాణం జరుగుతోంది. ఒక సన్నిధి గొల్ల యాదవ సంఘానికి ఉండే ఆయన వచ్చి వాళ్ళ స్వామికి ప్రాబోధిక సేవ చేయించడంలో కాగడా పట్టారు. బహుశా నాగేశ్వరం అనుకుంటాను వారి పేరు, నాగేశ్వర యాదవ్. మొన్న వైభవ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ చేస్తే కుమ్మరి గ్రామం వెళ్ళి కుండలు తీసుకొస్తే కుమ్మరి వాడితో వెంకటేశ్వర స్వామి వారి అనుబంధం. అలాగే మా మంగళసూత్రాన్ని తీసుకుని వచ్చి అర్చక స్వాములు ఆ చివరి వరకు వస్తారు. ఆ కనిపిస్తున్న వాళ్ళందరూ నమస్కారం చేసుకోండి. అయ్యా కృష్ణమాచారి గారు, రేచేటి శ్రీచరణాచార్య వారు, మీరందరూ కైమోర్చి నమస్కారం చేయడం మంగళసూత్రానికి ఇది అపూర్వమైన అవకాశం. ఒక చక్కని సంకీర్తన నాదస్వరం మీద వాయించండి అయ్యా. గోవింద కళ్యాణప్రద గోవింద, సౌభాగ్యప్రద గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథ రక్షక గోవింద. మా వివాహం కావలసిన వారు ఆ మంగళసూత్రాన్ని చూసి నమస్కారం చేయండి. రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో కళ్యాణ సమయంలో మంగళసూత్రాన్ని ప్రతి భక్తుడికి కనిపించడానికి తీసుకొచ్చిన ఆ చూసిన మరుక్షణము నాలో కలిగిన భావస్పందనని వెంకటేశ్వర స్వామి వారు అర్థం చేసుకొని చక్కనైన వరుణ్ణి ఇవ్వాలని, అమ్మ వివాహం కావలసినటువంటి పడతులు, వివాహం కావలసినటువంటి వరుళ్ళు ఒకసారి స్వామి చాలా సంతోషం. ఎవరి ఆనందంతో వారందరూ చూస్తూ ఉండగా అమ్మవారి మెడలో అయ్యవారి మంగళసూత్ర ధారణ చేయించారు. మంగళసూత్రం కట్టేశారు కదా, మన పని అయిపోయింది వెళ్ళిపోదాం అనుకోకండి అమ్మా. సప్తమి అష్టమి గడియలలో సంయోగంలో కళ్యాణం చూడడం కూడా ఒక యోగం. ఆ యోగాన్ని మీకు ఇవ్వాలని తెల్లవారులేస్తే శనివారం దేవాలయకు వెళ్ళవలసిన అర్చకులు కూడా ఇక్కడ ఉన్నారు అంటే మీ అందరికీ ఆ ఫలితం ఏదుందో అది ఇచ్చేసి మేము వెళ్ళిపోవాలి. అది అందుకోవడానికి సిద్ధంగా
థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.